చేసి ఇలా పంపించారు. వాళ్ళు నేమ్ కూడా ఇలా చక్కగా లోగో పెట్టారు చూసారా, అమ్మ టేస్టీ డిలైట్స్. వాళ్ళ యొక్క నెంబర్ కూడా నేను పైన స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. ఆర్డర్ పెట్టుకోవాలన్నాయండి. ఎన్ని నట్స్ వేశారు చూసారు ఇక్కడ, అన్నీ బాదాం, పిస్తా, మనం కాజు తయారు చేసింది. చాలా బాగున్నాయండి, చాలా చాలా. ఇప్పుడే నాకు నోరు ఊరుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే. ఇంకా మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సగమేనండి, అంటే ఈక్వల్ రేషియో. మనం ఇలా స్ప్రే చేస్తామంటే అవి పోతాయి, లేదంటే ఆకంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మొక్కకి చుట్టూ. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో అండి. మనకైతే ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇందులో ఏమున్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అయితే ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోస్ వస్తూనే ఉంటాయి, బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఎప్పటి వీడియోస్ అప్పుడు మీ దాకా వస్తాయండి. అయితే మొక్కల గురించి కూడా మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా వీడియోలో, నన్ను అడుగుతూనే ఉన్నారు. అయితే కొంచెం పెస్ట్ వస్తుంది బాగానా, ఆ పెస్ట్ కంట్రోల్ కూడా ఎలా చేయాలని నన్ను అడిగారు. కొంచెం పురుగులు, దోమలు లాంటివి వస్తుంటాయి. అవి శాశ్వతంగా పోవాలన్నా, లేదా మనకి మిల్లీ బగ్స్ కూడా ఎఫెక్ట్ పోవాలన్నా, ఇది మట్టిలో కూడా నెమటోడ్స్ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని అడిగారు. కాబట్టి అన్నిటికీ ఉపయోగపడే ఒక నేను పెస్టిసైడ్ని అయితే మీకు చూపిస్తానండి ఈరోజు వీడియోలో. ఆ పెస్టిసైడ్ కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను, ఎలా తయారు చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి, మీకు అందరికీ తెలుసు. ఏసీహెచ్ గార్డెనింగ్ వీడియోస్ చూస్తున్నారు కదండి ప్రియక్క వాళ్ళు. పిల్లలు కూడా ఇప్పుడు ఈ మధ్యన చక్కగా చెప్తున్నారు, స్టార్ట్ చేశారు. అయితే మొక్కల్ని ఎలా పెంచాలి అన్నీ వాళ్ళ యొక్క విధానం అంతా కూడా మనం క్లియర్ కట్గా ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు అక్క అక్కడ మనకి ఆర్ఫాన్స్ ఉన్నారు కదండి పిల్లలు, వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, పెద్ద పెద్ద చదువులకు వెళ్తున్నారు. ఇంకా మంచిగా వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వీళ్ళు ఆ మనీ కూడా వాళ్ళకి సరిపోవాలి కదండి. అందుకని వాళ్ళు ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. అది ఫుడ్ అనమాట. అమ్మ డిలైట్స్, టేస్టీ డిలైట్స్ అని ఒక లోగో పెట్టి చక్కగా లాంచ్ చేశారు. అది ఎలా ఉంది అనేది నాకైతే పంపించారు టేస్ట్ చేయమని. అది నేను ఇప్పుడు చూస్తాను, ఓపెన్ చేద్దామండి ఇందులో ఏమున్నాయో. అది దానివల్ల ఏంటంటే ఇన్కమ్ వస్తుంది, పిల్లలకు కూడా మంచిగా సపోర్ట్ ఉంటుంది. అలాగే అది మంచి ఫుడ్ కూడా, న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్. అదేంటంటే అది మనం తినడం వల్ల పిల్లలు, ఎదిగే పిల్లలకి మంచి బలము, అలాగే మనం కూడా గార్డెనింగ్ చేసే వాళ్ళకి కూడా ఎముకలు బలహీనత అది రాకుండా కష్టపడుతుంటాం కదండి గార్డెన్లో, వాళ్ళకి కొంచెం సపోర్ట్, మంచి స్టామినా రావాలంటే తప్పకుండా ఇలాంటి ఫుడ్ అయితే తయారు చేసుకొని తినాలి. నేను కూడా ఇంట్లో తయారు చేసుకుంటూనే ఉంటానండి, కానీ అన్ని వేళలా మనకి కుదరదు కదా, ప్రతిసారి మనం తయారు చేసుకోలేము. సో వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసి చక్కగా ఇలా హోమ్ ఫుడ్ లాగా మనకి పర్చేస్ చేస్తున్నారు. కాబట్టి ఇది మనకి చాలా యూస్ఫుల్. మనం చేసుకోలేని టైంలో చక్కగా అక్కడ ఆర్డర్ పెట్టుకొని అలా అప్పటికప్పుడు అలాగా చిటికలో తెచ్చేసుకోవచ్చు కదండి. సో ఇదైతే మనం ఓపెన్ చేసేద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయో మనం చూద్దామండి. చాలా చక్కగా ప్యాకింగ్ కూడా చేశారు. ఇగోండి ఓపెన్ చేసి చూస్తున్నాను. ఫస్ట్ అయితే ఏముందో మనం అలా చూసేద్దామండి. వావ్, ప్యాకింగ్స్, ఎన్ని ప్యాకింగ్స్, చాలా కలర్ఫుల్గా వండర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. మరి ఇవి ఏంటేంటి, మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మనకి ఆరోగ్యానికి సంబంధించినవి ఎన్ని రకాలు తయారు చేశారో ఇవన్నీ కూడా పంపించినట్లున్నారు. చూద్దామండి. ఆ అక్కకి ఓపిక్కే నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే అన్నీ చేస్తూ కూడా ఇలా ఫుడ్ కూడా తయారు చేయడం అనేది అసలు అసాధ్యం ఎవరికైనా. అలాంటిది చక్కగా తయారు చేస్తున్నారు. ప్యాకెట్స్ చూడండి, నువ్వుల పొడి అండి. ఇది నాకు చాలా ఇష్టమైంది. ఇది కాల్షియం రిచ్ ఉంటుంది, మనలాంటి వాళ్ళకి ఎముకల బలం చాలా ఎక్కువ. సో నువ్వుల పొడి మంచిదండి హెల్త్కి. చక్కగా ప్యాకింగ్ కూడా తయారు చేసి ఇలా పంపించారు. వాళ్ళు నేమ్ కూడా ఇలా చక్కగా లోగో పెట్టారు చూసారా, అమ్మ టేస్టీ డిలైట్స్. వాళ్ళ యొక్క నెంబర్ కూడా నేను పైన స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. ఆర్డర్ పెట్టుకోవాల్సిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి, మనం అక్కకి సపోర్ట్ చేద్దాము. ఓకే, అయితే ఇంకా ఏమేమి ఉన్నాయి, నువ్వుల పొడి కదా చూసాము. ఇప్పుడు ఇది పల్లీ పొడి, మనం వేరుశనగల పలుకులతో తయారు చేసిన పల్లీ పొడి. ఇది కూడా ఇక్కడ పెడుతున్నానండి. ఇంకొకటి పొడిలే వస్తున్నాయి చక్కగా. అబ్బా ఇది సూపర్ అండి, కర్రీ లీవ్స్ పౌడర్.
కరివేపాకుతో తయారు చేసిన పౌడర్. ఇది ఎంత మంచిదంటేనండి, ఆరోగ్య సమస్యలు ఉన్న జీర్ణ వ్యవస్థలో మనకి జీర్ణం కానీ ఒక్కొక్కసారి జీర్ణం అవ్వకుండా కడుపు ఉబ్బినట్టు ఉంటుంది ఉబ్బరంలాగా, వాళ్ళకి ఇది ఒక ముద్ద ఫస్ట్ అయితే అన్నంలో కలుపుకొని తింటే చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం డైరెక్ట్గా తలకి పెట్టుకుంటూ ఉంటాం, అంతేకాకుండా ఇన్నర్ కూడా తీసుకోవాలండి కరివేపాకు పొడి, చాలా మంచిది. ఓకే, ఇది కూడా ఉంది. ఇంకోటి చూద్దామండి. వావ్, చాక్లెట్స్ నట్ చాక్లెట్స్ అటండి. ఇక్కడ కొంచెం వర్క్ అవుతుందండి, మీకు సౌండ్ వస్తే ఇబ్బంది పడద్దు, ఏమనుకోకండి. ఇవి నట్ చాక్లెట్స్, అంటే నట్స్తో తయారు చేసినవి. నెక్స్ట్ వచ్చేసి వావ్ బూందీ, అది మొత్తం అంతా మిక్స్చర్ లాగా చూడండి, అన్నీ తయారు చేశారు, మిక్స్చర్ అనమాట. కారపూస, వేరుశనగ పలుకులు, ఇన్ని అటుకులతో తయారు చేసిన బూందీతో తయారు చేసిన మంచి టేస్టీ బూందీ చక్కగా. ఓకే, ఇంకొకటి కారం బూందీ అండి. ఆహా, ఇలా పట్టుకుంటేనే చూడండి క్రిస్పీనెస్ తెలుస్తుంది. కారం బూందీ ప్యాకింగ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చక్రాలు ఇవ్వండి. చక్రాలు మనం అప్పుడప్పుడు ఎలా అంటే అనిపిస్తుంది, నోటికి చక్కగా హాట్గా వర్షాలు పడేటప్పుడు కానీ మబ్బు వేసేటప్పుడు కానీ హాట్గా తినాలనిపిస్తుంది కదా, క్రిస్పీగా. ఈ పకోడీలు ఇవన్నీ ఏంటంటే కడుపు పొంగుతాయి. చక్కగా చక్రాలు అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి, తినొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, జంతికల బాక్స్ బాగుందండి, చాలా బాగున్నాయి లోపల కూడా. ఇదొకటి. ఇంకా గోరుమిట్టియలు అంటారు కదా, ఇలా తయారు చేస్తారండి. ఇవి గోధుమ పిండితో తయారు చేస్తారు, కొందరు మైదా పిండితో తయారు చేస్తారు. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. చక్కగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏ ట్రావెల్ చేసేటప్పుడు కానీ మనకి ఇలాంటివి కనుక ప్యాకింగ్ పట్టుకెళ్ళిపోయామంటే చక్కగా మనం బయట కొనుక్కునే పని ఉండదు కదా. ఇలాగా ఇది కూడా చూడండి, చెక్కలు. వావ్, చాలా బాగుంటాయండి ఇవి చెక్కలు, నాకు చాలా ఇష్టం ఇవి కూడా. అలాగే చేగోడీలు, పిల్లలు చక్కగా తింటారు, ఎంజాయ్ చేస్తారండి. మంచిగా వాళ్ళకి స్నాక్స్ తయారు చేసి మనం పెట్టలేని టైంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. అంతేకాకుండా ఇది పుదీనా పౌడరు. వావ్, పుదీనాని మనం ఆకులు డైరెక్ట్గా బిర్యానీస్లో వాటిలో వేసుకుంటుంటాం, దీన్ని పౌడర్ కూడా చేసి మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి చక్కగా తయారు చేసి బాక్స్లో పెట్టించారండి. ఇందులో మనం చక్కగా పుదీనా పౌడర్తో ఒక ముద్ద, కరివేపాకుతో ఒక ముద్ద, ఇలాగా ఇంకోటి ఉంది మునగ పొడి, మునగాకుతో ఒక ముద్ద తింటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇగోండి, ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. మునగాకు పొడి అందరూ తినమంటున్నారు, ఎన్నో రకాల మంచి విటమిన్స్ ఉన్నాయండి. మునగాకు పొడి చాలా బెటరు. ఇప్పటివరకు మనం తినలేకపోతున్నాం తయారు చేసుకొని, ఈ విధంగా కొనుక్కొని చక్కగా తినొచ్చు. ఇవి కూడా మురిపీలు అంటారే, చాలా బాగున్నాయండి. వావ్, అమ్మో అక్క మామూలుగా పంపించలేదు, చాలా బాగున్నాయి. ఇక్కడ అసలైంది చూడండి, డ్రై ఫ్రూట్స్ నట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన లడ్డూలు, డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత బాగుందో. మరి ఇవి ఓపెనింగ్ వచ్చేస్తున్నాయి, కొంచెం ప్లాస్టర్ పెట్టారు, చూద్దాము. ప్యాకింగ్ కూడా సూపర్గా ఉంది. ఆ కేక్స్కి తయారు చేస్తారు కదా, ఆ విధంగా చక్కగా పెట్టించారు, చాలా బాగున్నాయండి. ఎన్ని నట్స్ వేశారు చూసారు ఇక్కడ, అన్నీ బాదాం, పిస్తా, మన కాజు, ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా, అవి చాలా రకాలు ఉన్నాయండి. అన్ని రకాల విటమిన్స్ మనం బయట కొనుక్కుని కాకుండా ఒక్క లడ్డు కనుక ఒక రోజుకి తీసుకుంటే ఎంత మంచిదంటే అంత మంచిది హెల్త్కి. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒక్కటి తింటే చాలండి. ఇంకోటి చూద్దాం. అమ్మాస్, ఇదేంటిది ఏదో చూద్దాము, దీని మీద పేరు ఉంది, బెల్లం మినప లడ్డు. వావ్, అంటే మనం సున్నుండలు తయారు చేసుకుంటాం తెలుసు కదండి, సున్నుండలతో మినప లడ్డూలు అదే అనమాట. మినుములతో తయారు చేస్తారు, కొందరు బ్లాక్ మినుములతో తయారు చేస్తారు, కొందరు వైట్ మినుములతో తయారు చేస్తారు. అయితే ఇక్కడ నాకు రెండు కనబడుతున్నాయి. ఇది బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి చాలా హెల్దీ. ఇగోండి, ఇదొక టైపు. అలాగే ఇంకొక టైప్ ఉంది, ఇదిగో వైట్ మినుములతో తయారు చేసింది. చాలా బాగున్నాయండి, చాలా ఇప్పుడే నాకు నోరు ఊరుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే. ఇంకా మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బెల్లం గవ్వలు. మొన్నే రీసెంట్గా తయారు చేశానండి ఊరు వెళ్ళేటప్పుడు. వావ్, అక్క అయితే బెల్లం గవ్వలు తయారు చేసి పంపించారు, సూపర్ ఉందండి. మొత్తం ప్యాకింగ్స్ కూడా చాలా అద్దరిపోయినాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. ఈ ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి ఇవి తినడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యపరంగా మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని.
ఈ స్వీట్స్ స్నాక్స్ అనేవి ఏంటంటే అప్పుడప్పుడు తింటాము, అలాగే పిల్లలకి ఎప్పుడూ నిత్యం అవసరం కాబట్టి వాళ్ళ కోసం అయితే తప్పకుండా మనం ఆర్డర్ పెట్టాల్సిందే. మరి ఇంకా లేట్ చేయకుండా పైన స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది, మీరు తప్పకుండా ఫోన్ చేసి ఆర్డర్ చేసేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇస్తుందండి. సో అంతేకాకుండా మనకి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదండి, అమ్మా నాన్నలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, మన ఇంట్లో కలిసి ఉంటే ఇంకా ఈజీగా మనం పెడతాం. కానీ వేరేగా ఉన్నారనుకోండి, మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి గిఫ్ట్గా ఇలాంటివి కనుక కొని పట్టుకెళ్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇదంతా ఆరోగ్యకరమైన ఫుడ్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఆరోగ్యాన్ని పెంచిన వాళ్ళం అవుతాము, వాళ్ళైతే సంబరపడిపోతారు. సో నేనైతే మా మామయ్య గారికి అయితే ఇలాంటివి చక్కగా తెచ్చి పెడతానండి. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అతను హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అయితే ఇంకేం లేట్ చేయకుండా కావలసిన వాళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఫుడ్, అందులోనూ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ కాబట్టి బయటికి వెళ్తే ఏం యూస్ చేసి తయారు చేస్తున్నారో మనకి తెలియని వాళ్ళ దగ్గర తీసుకునే కన్నా తెలిసిన వాళ్ళు, మనకి గార్డెనర్ లవ్వరు మన ఏసీహెచ్ ప్రియక్క, అంతేకాకుండా పిల్లలు వాళ్ళంతా కలిసి స్వయం కృషితో అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ స్టాఫ్ అందరూ తయారు చేసి మనకి చక్కగా మంచి నీట్ ఫుడ్ అందిస్తున్నారు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఆర్డర్ పెట్టేసుకుందాం, ఓకేనా? మీకు ఇష్టమేనండి, మీకు ఇష్టమైతే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే ఇవన్నీ నేను ఇందులో మళ్ళీ పెట్టేసి ఇంట్లోకి తీసుకువెళ్ళిపోతాను. అలాగే మొక్కల గురించి నేను పెస్ట్ కంట్రోల్ గురించి చెప్పాను కదా, అది కూడా చూద్దాం. అంతేకాకుండా మర్చిపోయాను, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి పేజ్ కూడా ఉందండి, నేను ఆర్డర్ కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మరి ఇవన్నీ నేను ప్యాక్ చేసేస్తానే. నెక్స్ట్ మనం పెస్టిసైడ్ ఏదో అనుకున్నాం కదా, ఆ పెస్టిసైడ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను, అది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేయండి. ఇప్పుడు నేను తీసుకుంటుంది పొగాకండి, మనకి పెస్ట్ కంట్రోల్గా బాగా యూస్ఫుల్, చాలా చక్కగా ఇది స్ప్రే చేస్తే ఎలాంటి పురుగులనైనా పారిపోయేలా చేస్తుంది అనమాట, దీని ఎఫెక్ట్ అలా ఉంటుంది. సో ఇదైతే మనం కొంచెం వాటర్లో నానబెట్టుకొని ఒక 5 రోజుల పాటు ఒక నీడను ఉంచుకోవాలండి. అది అప్పుడు దీని యొక్క రసం అంతా దిగి మనకి చక్కగా లిక్విడ్ తయారవుతుంది అనమాట. ఇదిగోండి తయారైపోయిందండి. నేనైతే 4-5 డేస్ వరకు ఇలా ఉంచాను. ఇంకో ద్రావణం ఈ విధంగా కలర్తో మారిపోయి చక్కగా మనకి ఈ పొగాకు మొత్తం దీని యొక్క రసం అంతా ఇందులోకి దిగిపోయింది. చూడండి, ఇందులో పొటాషియం కూడా ఉంటుందని తెలిసిందండి. చక్కగా ఇది మొక్కలకి చాలా యూస్ఫుల్. దీన్ని ఇప్పుడు డైల్యూట్ చేసేసి మనం ఇందులోకి స్ప్రే చేసుకోవడానికి డైల్యూట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఇది వడగట్టుకుందామండి, ఎందుకంటే స్ప్రే కాబట్టి మనకి అది పోతుంది. అడుగులో ఇవేమైనా పడ్డాయంటే స్ప్రే పాడైపోతుందండి. ఇది ఇంతే కాకుండా సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. సో సెకండ్ టైం వాటర్ వేసేసి ఉంచుకుంటే మనం ఇంకొక 4 డేస్ ఆగి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అండి. అది లేదంటే మొక్కలకి మట్టిలో వేసినా సరిపోతుంది. ఓకే, తీసేద్దాం. ఇందులో నేను చూడండి హాఫ్ వాటర్ వేసుకున్నాను. 1 లీటర్ వాటర్ బాటిల్ ఇది, ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ వేసాను. ఇందులో మళ్ళీ కొంచెం మనం 1/2 లీటర్ వేసుకోవాలి, సగమేనండి, అంటే ఈక్వల్ రేషియో. ఓకే, మనకు అది కలర్ తెలిసిపోతుంది కదా, ఈ మాత్రం. ఈ రెండు బాగా మిక్స్ అయిపోయే వరకు కలిపేసి మనం స్ప్రే చేసుకోవడమే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, కొంచెం దోమలు ఈగలు అయితే కొద్దిగా ఉన్నాయి. ఆ దోమలు మనకి ఏం చేస్తాయంటే ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, మన స్టార్ ఫ్రూట్స్ని, అవి చిన్నగా ఉన్నప్పుడు ఆ పూత రాలిపోయేలాగా చేస్తుంటాయి. ఇగోండి, ఇదిగో ఇక్కడ తిరుగుతున్నాయి చూసారా. సో ఇప్పుడు అది మనకి మీకు కనిపించకపోవచ్చు, ఎగిరిపోతున్నాయి కాబట్టి. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ పెస్టిసైడ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఇక్కడ మనం ఇలా స్ప్రే చేసుకోవాలి ఈ మొక్కలకి. అంతేకాకుండా ఇంకా ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయ మొక్క, ఇది ఏంటంటే కొంచెం ముడత వచ్చిందనమాట, ఆకు ముడత. ఇవన్నీ ఒక డిసీజ్ లాంటిదండి. మనం ఏదో ఒకటి స్ప్రే చేయకపోతే ఆ మొక్క హెల్తీగా ఉండదు. మనం ఏదో ఒకటి పెస్టిసైడ్ అనేది తప్పకుండా 15 డేస్కి ఒకసారి మొక్కలకి అందించాలండి, ఏదో రకమైన పెస్టిసైడ్ అనేది. ఎక్కువగా ఇప్పుడు ఈగలు దోమల రకాలు, అలాగే కొంచెం ఆకు వెనకాతల గుడ్లు పెట్టేసి అలాంటివి అదే ఏమంటారు దాన్ని, సాలిపురుగుల్లాగా అలాంటివి ఉంటాయి. అవి కూడా మనం ఆకుల వెనకాల చెక్ చేసుకోవాలన్నమాట. ఈ ఆకుల వెనకాతలు అలాంటివి చెక్ చేసుకుంటూ మనం ఇలా స్ప్రే చేస్తామంటే అవి పోతాయి. లేదంటే ఆకంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మొక్కకి చుట్టేస్తూ ఉంటాయి అనమాట. ఓకే అండి, ఇప్పుడు నేనైతే ఇవన్నీ అన్ని మొక్కలకి ఇలా స్ప్రే చేసేస్తాను. ఇది మనకి నెమటోడ్స్ని అరికట్టాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఇది
మనం మట్టిలో వేసేయాలండి. నేను అది కూడా చూపిస్తాను. నాకు రీసెంట్గా ఒక మొక్కల్ని తీసేసాను అనమాట. మొక్కలు తీసేసిన తర్వాత ఈ మట్టిలోని నాకు నెమటోడ్స్ కనపడ్డాయి. ఆ వేర్లకి బాగా గుడ్లలాగా అయిపోయింది అనమాట. అందుకని అంటే ఈ మట్టిలో బాగా నెమటోడ్స్ ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఈ వాటర్ని ఇలాగా మనం వేసామనుకోండి, ఇది బాగా పనిచేస్తుంది. నెమటోడ్స్ని కంట్రోల్ కూడా చేస్తుందండి. పొగాకు ద్రావణం చాలా ముఖ్యం. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మనం పెస్టిసైడ్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎలాంటి పెస్టిసైడ్ అయినా కంట్రోల్ అవుతాయి. సో ఇదైతే నేను ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాను. మనకి మంచిగా మొక్కలు ఎదగాలంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, మనం ఈ ఫర్మెంట్ జ్యూసెసే కాకుండా అంటే పెస్టిసైడ్ని కూడా తప్పకుండా 20 డేస్కి ఒకసారి అయినా సరే ఇస్తూ ఉండాలి. అప్పుడే మొక్కలు హెల్తీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మనకి ఈ అమ్మ డిలైట్స్, టేస్టీ డిలైట్స్ ఫుడ్ దగ్గర నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఉంటానండి. మరి మంచి వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.